లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహబూబాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లగచర్ల బాధితులకు మద్దతుగా ఇవాళ బీఆర్ఎస్ మహా ధర్నా నిర్వహించనుంది. ధర్నాకు హాజరు కానున్న కేటీఆర్, మాజీ మంత్రులు హాజరవుతున్నారు అక్కడ. అయితే బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీంతో ఫ్లెక్సీల రగడపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ధర్నాను అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ నేపథ్యంలో ధర్నాకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్, లగచర్ల బాధితులకు అండగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మహబూబాద్ పట్టణంలో మహా ధర్నాకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం ధర్నా జరుగు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉన్న ఇక్కడ భారీ గేట్లను సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ పోలీస్ బందోబస్తు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కేటీఆర్తో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలు, ఇటు మాజీ మంత్రులు సంబంధించి కూడా హాజరు కానున్నారు. ఈ ధర్నాపై కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్ సంబంధించి పెట్టుకుంది. ఎందుకంటే మొదట ఈ ధర్నాకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. హైకోర్టు సంబంధించి దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు షరతులతో కూడిన వారికి ధర్నాకు సంబంధించి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ షరతులు ఉల్లంఘించొద్దని కూడా పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా సూచించినట్లు కూడా సమాచారం వస్తుంది. అయితే ప్రధానంగా ఈ లగచర్ల సంబంధించిన ఇష్యూను కూడా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తిన తర్వాత అంత పెద్ద స్థాయిలో కూడా ఇప్పుడు మహబూబాద్లో ఈ ధర్నా సంబంధించి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గిరిజనులు అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ఎక్కువగా మహబూబాద్ సంబంధించిన జిల్లాలో ఉన్నారు కాబట్టి మహబూబాద్ సంబంధించి ఇక్కడ ధర్నా సంబంధించి చేస్తే ఓవరాల్గా స్టేట్ వైజ్ ఒక మెసేజ్ పంపించవచ్చు అనే ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఇక్కడ ఈ ధర్నా సంబంధించి చేయడానికి కూడా ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాలి. ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించి లోకల్గా ఉండే క్యాడర్తో పాటుగా కొన్ని గిరిజన సంఘాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ధర్నాను అడ్డుకునే ప్రయత్నం సంబంధించి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారంతో కూడా ఇటు పోలీసులు రెండు వైపుల నుంచి ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వారు కూడా అప్రమత్తమయ్యారు. జిల్లా సంబంధించి మహబూబాద్ జిల్లా ఎస్పీ కూడా ఇది పూర్తిగా మానిటరింగ్ సంబంధించి చేస్తున్నారు. ఇప్పటికే ఫ్లెక్సీలు మహబూబాద్ పట్టణంలో కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు చించేయడం జరిగింది. దీంతో ఇది కూడా కొంత లోకల్గా ఇష్యూ ఫ్లెక్సీ రగడ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆ ఫ్లెక్సీలు ఎవరు చించారన్న దానిపై కూడా పోలీసులు సంబంధించి ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా మొత్తం బీఆర్ఎస్ పార్టీ గత ఏడాది నుంచి కూడా అనేక కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం సంబంధించి ఎక్కడ మైనస్లు ఉన్నా కానీ వాటిని లేవనెత్తి అనేక కార్యక్రమాలు సంబంధించి చేపడుతూ వస్తుంది. అయితే స్టేట్ వైజ్గా ప్రస్తుతం లగచర్ల ఇష్యూ అనేది ఢిల్లీ స్థాయిలో కూడా చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఈ లగచర్ల ఇష్యూను కూడా వాళ్ళు ఒక ప్రెస్టేజ్గా కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ లగచర్ల ఇష్యూ లేవనెత్తిన తర్వాత మొదటిసారి ఆ స్థాయిలో పెద్ద స్థాయిలో ఇక్కడ ధర్నా సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో దీన్ని సక్సెస్ చేయాలనే కూడా ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన లోకల్గా ఉండే నేతలు కూడా భారీ సంబంధించి ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున కూడా గిరిజనులు కూడా ఈ మహా ధర్నాకు కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో మొత్తం రెండు వైపుల నుంచి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు మాత్రం భారీ ఏర్పాట్లు సంబంధించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కౌంటర్ సంబంధించి ఇచ్చే ప్రయత్నం సంబంధించి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కావాలనే అంశాన్ని కూడా రాజకీయం చేస్తుందని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి లగచర్ల బాధితులకు అండగా ఇవాళ మహబూబాద్లో చేపడుతున్న బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాపై కూడా కొంత టెన్షన్ వాతావరణం సంబంధించి నెలకొందని చెప్పుకోవాలి. కెమెరా